నమస్తే, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు భారతీయ టోక్లో. సరైన బాగున్నారా? అందరూ బాగుండాలి. అయితే ఈ వీడియోలో మనం కేరళ ఘాట్ రోడ్లో ప్రయాణిస్తూ తూత్తుకూడి వచ్చి అక్కడ 2 రోజుల తర్వాత లోడ్ అయింది. లోడింగ్ సాల్ట్ లోడ్ అనమాట. ఉండడం వల్ల ఎక్కువ మత్తుగా ఉంటుందండి. దానివల్ల వీడియో లేట్గా వస్తున్నాయి కదా. మొన్న అన్లోడ్ అయిన తర్వాత నైట్ పడుకుని ఉదయాన్నే అక్కడే 10 అయిపోయింది అనమాట. అలా పడుకుని కొటారకర దాకా వచ్చి ఉదయం లేచి బయలుదేరనమాట అండి. ఇది పొన్నలూరు సిటీ అనమాట. ఇది కొటారకర్ర, కొల్లం నుంచి కొటారకర్ర నుంచి ఇక్కడికి ఒక 40-50 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి వచ్చానమాట మార్నింగ్. ఇప్పుడు సమయం వచ్చేసి 6 అవుతుంది. ఇది పొన్నలూరు అనమాట అండి, పొన్నలూరు సిటీ. ఇంక ఈ ఊరు దాటితే మనకి ఇంకా ఘాటీ సెక్షన్ మొదలనమాట. ఇక్కడ నుంచి ఇంచుమించు సుమారు 30-40 కిలోమీటర్ల వరకు ఘాట్ రోడ్ అండి. ఉదయం కదా, ఇంకా షాపులు ఏం తీయలేదు. 6-6:30 అవుతుంది. సూర్యుడు మెల్లగా వస్తున్నాడు. ఇది పొన్నలూరు బ్రిడ్జ్ అనమాట. సస్పెన్షన్ బ్రిడ్జ్ అంటారు. సుమారు 100 సంవత్సరాల క్రితం కట్టిందనమాట. 1850 అంతలో ఎప్పుడో కట్టింది ఇది బ్రిడ్జ్. ఒక చరిత్ర ఉంది దీనికి. ఇంకా అలాగే పొన్నలూరు జంక్షన్ దాటితే ఇక్కడ నుంచి శబరిమల ఎంత అనుకున్నారో? సుమారు కరెక్ట్గా 100 కిలోమీటర్లు అండి. ఇలాగ లెఫ్ట్గా వెళ్తేనే శబరిమల 100 కిలోమీటర్లు కరెక్ట్గా. బాగా దగ్గర అనమాట ఈ రోడ్లో వచ్చేవాళ్ళకి. చిత్తూరు, కడప కొన్ని ఊర్లో ఎలా వస్తారనమాట. ఈ రోడ్లో వస్తారు. అంటే మధురై, శ్రీవిల్లిపుత్తూరు అలా కొన్ని ఊర్లు చూసుకుంటా ఇలా వస్తారనమాట ఈ రోడ్లోని. శబరిమల వెళ్ళేవాళ్ళు ఎక్కువగా కోయంబత్తూరు నుంచి వస్తారు. సేలం, కోయంబత్తూరు నుంచి వస్తారు. 100లో 90 మంది అటువైపు వస్తారు. ఈ రోడ్లో 10 మంది వస్తారు. అయినా కానీ ఖాళీ ఉండవు ఈ రోడ్డు. ఇప్పుడు ఇక్కడి నుంచి మొన్నే తెరిచారు కదా, 15వ తారీఖున ఓపెన్ అయింది. ఇంక ఈ రోడ్లన్నీ ఫుల్ ట్రాఫిక్ అనమాట, బస్సులు. ఇదండి ఇలా ఉంటుంది ఘాట్ రోడ్డు. చుట్టూ పచ్చదనం, కరెక్ట్గా 2 బళ్ళు పాస్ అవుతాయి అంతే ఇటు అటుని. ఇది నైట్ ఘాట్ రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుందండి ఎక్కువగాని. అందుకని నైట్ టైం రాలేదు. ఒకవేళ వచ్చామనుకో బండి ఇటు అటు తిప్పలే, వెనక్కి రాలే, ముందుకు వెళ్ళాం. అలాగ 3-4 గంటలు పట్టేస్తుందన్నమాట. ఎందుకులే నిద్రలో మానుకుని అంత కష్టపడి వెళ్ళడం అని చెప్పేసి ఆపేసి ఉదయాన్నే బయలుదేరనమాట. ఎలాగో ఇంకెప్పుడు వెళ్ళినా ఒకటే, ఇంకా కొంచెం లేట్ అవుతుంది. మన సేఫ్టీ చూసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ శివుడి గుడి ఉంటుంది. గుడి పక్కన జలపాతం అనమాట. రోడ్డు పక్కన ఎవరో ఒకరు అలా చేస్తూ ఉంటారు, డ్రైవర్లు, స్వామిమాలు వేసుకున్న వాళ్ళు. అలాగా చాలా బాగుంటుంది ఇక్కడ రోడ్డు పక్కనే జలపాతం. జలపాతం చాలా బాగుంటుందండి. 7-7:30 అవుతుంది. ఇంక ఇక్కడ వస్తానమాట. ఇంకెలా అన్నా ఇక్కడ స్నానం చేసి బయలుదేరదామని. చుట్టూ పచ్చదనం చాలా బాగుంటుంది. కొండలో మొత్తం కొండ ప్రాంతం అనమాట. పెద్ద పెద్ద చెట్లు. ఈ ఘాట్ రోడ్లో ఉన్న చెట్లు చాలా పెద్దవి అనమాట. కింద ఎక్కడో కొండ ఉంటుంది, కింద నుంచి పై వరకు ఉంటుంది అనమాట. అన్ని మలుపులండి, మొత్తం అంతా మలుపులు అనమాట. నైట్ టైము లైటింగ్కి బళ్ళు కనబడక చాలా జాగ్రత్తగా నడపాలన్నమాట. ఈ ఘాట్ సెక్షన్లోనే చాలా జాగ్రత్తగా నడపాలి. ఈ లోకల్ బళ్ళు ఉంటాయి కదా, ఈ ట్రాలీలు ఉంటాయి, 18 టైర్స్ 16 టైర్లు ఈ ట్రాలీలు ఉంటాయి అన్నమాట. మట్టి అవి వేసుకుని వస్తాయి. అబ్బో తెగ వచ్చేస్తారండి, మీదకి వచ్చేస్తారు. ఈ గ్రామం భలే ఉంటుంది చూడటానికి. ఇక్కడ బ్రిడ్జ్ ఉండి ఆ పక్కన ఊరు చాలా బాగుంటుంది లొకేషను. కింద నది, స్నానం చేయడానికి చుట్టూ చెట్లు, కొబ్బరి చెట్లు అయ్యి సూపర్ ఉంటుంది అనమాట ఇక్కడ లొకేషన్. ఇది ఈ ఊరు చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఇక్కడ మనకు బండి ఆపడానికి ప్లేస్ ఉండదు. అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. కొంచెం చెదరికెళ్ళి రావచ్చు, కానీ 1 కిలోమీటర్ నడిచి రావాలి. మళ్ళీ ఎందుకు లేని ఇంకా అలా వెళ్ళిపోతున్నాం. చాలా బాగుంటుంది అనమాట. కొండల్లో చిన్న చిన్న ఊర్లు మీకు కనబడుతున్నాయి కదా. ఇవన్నీ రబ్బర్ తోటలు అనమాట. మొత్తం భారతదేశంలోనే రబ్బర్ ఎక్కువ ఉత్పత్తి అయ్యేది ఇదేనమాట, కేరళలోనే. రబ్బరు ఆ చెట్లకి కవర్లో పెట్టారు కదా, అయ్యే రబ్బర్ అనమాట.
అలా బండి వెళ్తూ ఉంటుంది, టాప్ గేర్లో వెళ్తూ ఉంటుంది, సడన్గా ఎత్తు వస్తుంది, మళ్ళీ ఫస్ట్ గేర్లోకి వచ్చేస్తాం. అలా ఉంటుంది అనమాట ఈ రోడ్డు, ఘాట్ రోడ్లు భలే ఉంటుంది. ఏం అర్థం కాదు, మొత్తం 6వ గేర్లో వెళ్తున్న బండి మళ్ళీ మొదటి గేర్లోకి రావాలి. అలా ఎత్తు వచ్చేది ఒకసారి, మళ్ళీ ఎత్తు ఎక్కుతాం, మళ్ళీ స్లోగా ఎక్కుతాం, మళ్ళీ డౌన్, మళ్ళీ అప్, మళ్ళీ డౌను. అలాగ అన్ని మెరకలు అనమాట, అప్పో డౌను, అప్పో డౌను, అప్పో డౌను, టర్నింగ్లు. నైట్ టైం ఏమో ఓవర్లోడ్ వెహికల్స్ వస్తూ ఉంటాయి, ట్రాఫిక్ జామ్ అయిపోతుంటుంది నైట్ అంతా. నైటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది పగల కన్నా, పగలే తక్కువ ఉంటుంది ఈ కేరళ ఘాట్ రోడ్లో. నైట్ టైం 9 దాటిందంటే ఉదయం వరకు కూడా ట్రాఫిక్ అనమాట. మొత్తానికి అలా వస్తామండి. ఇది సంగొట్టె అనమాట. సంగొట్టె వచ్చేసాం, ఇంకా తమిళనాడుకి వచ్చేసాం. అంటే మనం ఇక్కడి నుంచి కేరళలో, అక్కడి నుంచి తూత్తుకూడి వరకు 200 కిలోమీటర్లు సుమారు ఖాళీగా వెళ్ళాలన్నమాట. ఎంటీ బండి వెళ్ళాలి, అది ఎంటీ బండి వెళ్ళిపోవాలి. కేరళ నుంచి లోడింగ్ ఉండదు ఈ రోడ్లోని. కొల్లం జిల్లా వస్తే కొల్లం జిల్లా నుంచి మళ్ళీ ఉండదు అనమాట. అలా కొచ్చిన వెళ్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ ఆయిల్ కొట్టిస్తాం 10,000, ఎందుకన్నా మంచిదని. అలా క్యారెట్ కూర వండుకుని, ఇంకా రైస్ వండుకుని చక్కగా మెల్లగా తిని బయలుదేరాం అనమాట. ఓ పెరుగుపెట్టు. ఇంక ఈరోజు అలా జరిగింది. ఇది ఏంటంటే తూత్తుకూడి నుంచి, ఇది తమిళనాడు వచ్చాం కదా, సంగొట్టె బోర్డర్ తర్వాత అలాగే టెంకాసి అని ఊరు వస్తుంది. టెంకాసి దాటి అనమాట. టెంకాసి నుంచి తిరునెల్వేలి ఆ రోడ్డు 4 lanes కొత్తగా వేస్తారు. ఇదేమో తిరునెల్వేలి నుంచి తూత్తుకూడి వెళ్ళే రోడ్డు అనమాట. మొత్తం సుమారు ఇంచుమించుగా దగ్గరికి వచ్చేసాం ఆఫీస్కి. సాయంత్రం వచ్చానమాట, 4 ఆ ప్రాంతం కల్లా వచ్చేసాను మొత్తానికి. ఉదయం బయలుదేరి టెంకాసి తిరునెల్వేలి ఊరు సిటీ అవుట్కట్స్ నుంచి వచ్చానమాట. ఇదేంటి ఆఫీసు, తూత్తుకూడి ఆఫీస్ అనమాట. ఇంకా మా డ్రైవర్లు వెయిట్ చేస్తున్నారు లోడింగుల కోసం. ఇంకా నైట్ ఉప్మా తినేసాం ఈరోజు. ఉప్మా వండుకుని తినేసి తర్వాత రోజు ఏంటంటే 2 రోజులు ఖాళీగా ఉన్నాం, వర్షం అనమాట. చపాతీలు కొనుక్కుని నైటు ఉదయం ఒక 10 చపాతీలు ఉన్నాయి. ఓ 3 పూటలు మనమే వండుకున్నాం ఈరోజు. మొత్తం అంతా మనమే వంటాం. ఇంకా మధ్యాహ్నం భోజనం ఏంటి మొత్తం ఖాళీగా ఉన్నాం కదా, ఎందుకు మళ్ళీ బయట. ఎలాగో రన్నింగ్లో అయితే బయట తింటాం. ఇదేంటి ఆఫీసు సర్వీస్ రోడ్లో ఉంటుంది అనమాట. తూత్తుకూడి ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది, తూత్తుకూడి ముందనమాట. ఇక్కడ ఆఫీసులు 2 ఉంటాయి, సెలవరాజు, ఇంకోటేమో జగన్ అంటారు. 2 తెలుగులు, ఆంధ్ర బళ్ళు అన్నీ లోడింగ్కి వచ్చి 2 అనమాట. మనమే ఎక్కువ ఉంటాయి, రవికిరణం, లలిత వాళ్ళు, కొన్ని బళ్ళు, కొంతమంది కేరళ తిరిగి వాళ్ళు. తర్వాత రోజు వర్షం అండి, 3వ రోజు వర్షం అనమాట. చాలా పెద్ద వర్షం, తుఫాను, వాతావరణం అంతా చల్లగా అయిపోయి చలి అనమాట. ఇంకా అలా ఉంది. వర్షం లోడ్ అవదనుకున్నాం మధ్యాహ్నం వరకు, ఇంకా నమ్మకం వదిలేసుకున్నాం. మధ్యాహ్నం తగ్గిందనమాట, వర్షం తగ్గింది. ఏదో అక్కడ గొడుగు ఉంటే ఎవరిని అడిగి అలా టిఫిన్కి గొడుగు బతిమలి అడిగి వెళ్ళామన్నమాట. అసలు ఆగట్లేదు వర్షం. నైట్ మొదలైంది, తెల్లవారుజామున మొదలైంది, ఇంకా అలా పడతానే ఉంది వర్షం. మొత్తానికి మధ్యాహ్నం లక్కీగా తగ్గిందండి. 3ంటికి వచ్చానమాట, సాల్ట్ లోడ్కి వచ్చాం. మా బండి ఒకటి ఉంది కదా, లోడ్ అవుతుంది. అది మా ముందు బండి వచ్చింది 14 టైర్లు. మనది వెయిటింగ్ అనమాట బయట. ఇది ఎదురుగుంటూ ఉన్నది ఏంటనుకున్నారో, ఇది గోడౌన్ అనమాట. ఫుడ్ గోడౌన్స్ అంటారు కదా, గవర్నమెంట్ గోడౌన్స్ అనమాట. వేర్ హౌస్, తమిళనాడు వేర్ హౌస్. జీడిపిక్క లోడ్ ఇక్కడ అవుద్ది మాకు. ఇప్పుడు ఇదే అనమాట సాల్ట్, ఉప్పు అంతా. ఇది అంతా వాష్ చేసి మళ్ళీ తెల్లగా వచ్చేటట్టు చేసి, సాల్ట్ కూడా ఉప్పు నుంచి సాల్ట్ రెడీ అవుద్ది అనమాట. మొత్తం అంతా సపరేట్ అవుద్ది. ఇది ఉప్పు, కల్లుప్పు, ఇది లోడ్ అవుద్ది కొన్ని. మనకు ఇప్పుడు అయ్యేది సాల్ట్. ఇదండి మొత్తం రెడీగా ఉన్నాయి ప్యాకెట్స్. ఇప్పుడు ఇందులో ఇలా బెల్ట్ మీద వేసి ఇవే మనకి లోడ్ అయ్యి పసుపు బస్తాలు అనమాట. ఇగో ఈ బెల్ట్ మీద వేస్తే అలా వస్తుంది లారీల్లోకి, ఇంకా అలా వేస్తారనమాట. నైట్ మొదలైంది, మన లోడింగ్ మొదలెట్టేసరికి 7-7:30 అయింది, చీకటి అయిపోయింది. అంటే ముందు వచ్చి చూసుకున్నాం ఇంకా ఎక్కడ లోడ్ వేస్తారని. స్టాఫ్ తక్కువ ఉన్నారనమాట, ఒక స్టాఫే ఉన్నారు ఇన్ని బళ్ళకి. ఒక బండి వేసుకురావాలి. లాస్ట్ బండి మందే. ఇది కంపెనీ పేరు MST అనమాట, మల్లేశ్వరి సాల్ట్ ట్రేడర్స్ ఏదో ఉంది పేరు. ఇదండి, ఇంక అయిపోయింది, లాస్ట్కి వచ్చేసింది. ఇక నైట్ 10 అయింది. ఇక్కడే పట్టా కట్టేసరికి 10:30-11 అయిందనమాట. ఎలా అయితే లక్కీగా అయింది.
దేవుని ప్రార్థించుకున్నాను వాటికి డ్యూటీ దిగిపోవాలి ఇప్పుడు ఈ ట్రిప్పులోని. ఇలా బెల్ట్ మీద వేస్తే రెడీగా అయిన సరికే జాగ్రత్తగా వచ్చి ఇక్కడ ఇద్దరు లోపల ఇద్దరు నలుగురు ఐదుగురు ఉన్నారు. మొత్తానికి అలా లోడ్ పూర్తి అయిపోయిందండి. మరి వీడియో ఎంతటితో ముగించేస్తున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు. ఉంటాను మరి. బాయ్ బాయ్. జై హింద్.